Hello, dear viewers. Welcome to Learn Skills TI Square. Teach, Innovate, and Inspire. ఈ వీడియోస్ అన్నీ ఇంతకుముందు ఇంగ్లీష్లో చేయడం జరిగిందండి. ఇంగ్లీష్లో చేసిన తర్వాత కొందరి సజెషన్ వల్ల మళ్ళీ అన్ని వీడియోస్ తెలుగులో చేయడం జరుగుతుందండి. మీ యొక్క సజెషన్స్ ఈమెయిల్ ద్వారా తెలియజేయగలుగుతారు. learnskillsforyou@gmail.com. ఇది ఒక నా మొబైల్ నెంబర్ 7893939511. దీంట్లో వచ్చేసి ఇంట్రొడక్షన్ టు నెట్వర్క్స్ గురించి చెప్పడం జరిగింది. దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3. ప్రస్తుతం వచ్చేసి పార్ట్ 1లో నెట్వర్క్ అండ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ నెట్వర్కింగ్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ నెట్వర్కింగ్ అండ్ నెట్వర్కింగ్ గురించి చెప్పడం జరిగింది. ఈ పార్ట్ 2, పార్ట్ 3 వచ్చేసి వేరే వీడియోస్లో కవర్ చేశాను. ఒకవేళ నా వేరే వీడియోస్ మీరు చూడాలనుకుంటే మీ యొక్క బ్రౌజర్ని ఓపెన్ చేసి www.google.com టైప్ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్ బాక్స్ వచ్చిన తర్వాత దాంట్లో యూట్యూబ్ లెర్న్ స్కిల్స్ ఫర్ యూ బేసిక్ నెట్వర్కింగ్ ఇన్ తెలుగు అని టైప్ చేస్తే వేరే వీడియోస్ తెలుగులో చేసినవి మీరు చూడగలుగుతారు. అలా వేరే వీడియోస్ కూడా నేను రికార్డ్ చేశాను, అవి కూడా మీరు చూడొచ్చండి. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ నెట్వర్కింగ్. ఈ నెట్వర్కింగ్లో వచ్చేసి 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మీకు. మైక్రోసాఫ్ట్ ప్లాట్ఫామ్, రెడ్ హ్యాట్ ప్లాట్ఫామ్ అండ్ సిస్కో ప్లాట్ఫామ్. మైక్రోసాఫ్ట్ ప్లాట్ఫామ్లో విండోస్ అడ్మినిస్ట్రేషన్ మీరు ఇంట్రెస్ట్ అయి ఉండి విండోస్ పైన మీరు కమాండ్ ఉంటే మీరు మైక్రోసాఫ్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళొచ్చండి. ఈ కోర్స్ చేసిన తర్వాత సర్టిఫికేషన్ కూడా మీరు చేయొచ్చు. ఆ సర్టిఫికేషన్ చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేషన్, మీ యొక్క నాలెడ్జ్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి కంపెనీస్లో సిస్టమ్ అడ్మిన్, సిస్టమ్ ఇంజనీర్, టెక్నికల్ సపోర్ట్గా వెళ్ళొచ్చండి. అది సర్టిఫికేషన్ కంపల్సరీ చేసుకోవాలా అనుకుంటే అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. స్టార్టింగ్లో నేను కోర్స్ చేసుకున్న తర్వాత నేను కంపెనీలో వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మెల్లగా సర్టిఫికేషన్ చేసుకుంటా అంటే అది మీ ఇష్టము. ఇంకా కంపెనీ పైన కూడా డిపెండ్ అయి ఉంటాయి. కొన్ని కంపెనీస్ ఏం చెప్తాయంటే తర్వాత కూడా మీరు సర్టిఫికేషన్ చేసుకోవచ్చు అని చెప్తాయి. లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్, ఒకవేళ మీరు లైనెక్స్ ప్లాట్ఫామ్లో ఇంట్రెస్ట్ అయి ఉంటే లైనెక్స్ అడ్మిన్గా వెళ్ళొచ్చు. రెడ్ హ్యాట్ సర్టిఫికేషన్ చెప్తామని దాన్ని. వేరేది వచ్చేసి సిస్కో ప్లాట్ఫామ్ అంటాం. ఈ సిస్కో ప్లాట్ఫామ్ వచ్చేసి విండోస్ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ కాదు. దీంట్లో వచ్చేసి హౌ టు మెయింటైన్ అండ్ హౌ టు కాన్ఫిగర్ రౌటర్ అండ్ స్విచ్చెస్ అంటే ఇది ఒక హార్డ్వేర్ డివైస్. దీన్ని మీరు ఆ హార్డ్వేర్ డివైస్ని ఎలా మీరు కమాండ్స్ ద్వారా మెయింటైన్ చేయగలుగుతారో ఈ సిస్కోలో మీరు నేర్చుకుంటారండి. ఈ సిస్కో అనేది ఒక కంపెనీ యాక్చువల్గా. వీరు వేరే లెవెల్స్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. వేరే లెవెల్స్ ఉన్నాయి దీంట్లో. CCNA అని, NP, SP, VP, IE అని. ఓకే, నెట్వర్క్ అసోసియేట్, నెట్వర్క్ ప్రొఫెషనల్, సెక్యూరిటీ ప్రొఫెషనల్, వాయిస్ ప్రొఫెషనల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్. యాజ్ ఎ స్టార్టప్గా మీరు NA చేసుకున్న తర్వాత NP చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ నెట్వర్క్ ప్రొఫెషనల్, తర్వాత మీ ఇష్టం SP, VP చేయాలనుకుంటుంది మీ ఇష్టం. ఆపర్చునిటీస్ని బట్టి మీ ఇష్టం ఉంటుందండి, కంపెనీస్ని బట్టి. లాస్ట్ వచ్చేసి IE అంటారు దీన్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్. ఇది పీక్ లెవెల్ ఇక సిస్కోలో వచ్చేసి. ఇది చేస్తే చాలా మంచి శాలరీస్ ఉంటాయి కంపెనీస్లో. సిస్కో సైడ్ రావాలనుకుంటే యాజ్ ఏ నెట్వర్క్ ఇంజనీర్గా మీరు వెళ్ళొచ్చండి. సింపుల్గా చెప్పాలంటే మైక్రోసాఫ్ట్ అంటే ల్యాన్ అడ్మినిస్ట్రేషన్ కింద వస్తుంది. ల్యాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఓకే, మీడియా ఎలా స్మాల్ నెట్వర్క్స్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది. ఈ సిస్కోస్ ఏంటంటే వ్యాన్ నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్ని మెయింటైన్ చేయాలనుకుంటే మీరు ఎలా మెయింటైన్ చేస్తారనేది సిస్కోలో మీరు చూడొచ్చండి. ప్రస్తుతం ఈ వీడియోలో డిఫరెన్స్ బిట్వీన్ నెట్వర్క్ అండ్ నెట్వర్కింగ్ గురించి చెప్తున్నాను. నెట్వర్క్ అంటే ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్స్ని మేము చెప్తామంటే నెట్వర్క్ అంటాం. ఒకవేళ నా దగ్గర 2 కన్నా దానికన్నా ఎక్కువ ఉంటే నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతాను. ఒకవేళ నా దగ్గర ఒకటే సిస్టమ్ ఉన్నదనుకోండి, అటువంటి సిస్టమ్ని నేను ఏమంటానంటే స్టాండ్ అలోన్ PC అంటాను. ఆ స్టాండ్ అలోన్ PC ఉన్నప్పుడు నెట్వర్క్ కాన్సెప్ట్ రాదు. అక్కడ నెట్వర్క్ కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది? 2 సిస్టమ్స్ ఉంటే నెట్వర్క్ కాన్సెప్ట్ వస్తుంది. ఒకవేళ 2 సిస్టమ్ ఉంటే, కనెక్టివిటీ ఉంటే దాన్ని ఏం చెప్తాం? నెట్వర్క్ అని చెప్తాం.
నెట్వర్కింగ్ అంటే నా దగ్గర ఇక్కడ 3 సిస్టమ్స్ ఉన్నాయి. ఒకవేళ రిసోర్స్‌ని షేర్ చేయగలిగితే దాన్ని ఏం చెప్తామంటే నెట్వర్కింగ్ అంటాం. షేరింగ్ ద రిసోర్సెస్ ఈజ్ నథింగ్ బట్ నెట్వర్కింగ్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ చూడండి, హౌ కన్సిడర్ సిస్టమ్ 1, సిస్టమ్ 2 అండ్ సిస్టమ్ 3. సిస్టమ్ 3 నేను ఒక స్మాల్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. ఆ స్మాల్ కంపెనీలో ఒక ప్రింటర్ అవసరం ఉన్నది నాకు. యాక్చువల్లీగా నాకు 3 ప్రింటర్స్ కొనాలి. సిస్టమ్ 1కి సెపరేట్, సిస్టమ్ 2 అండ్ సిస్టమ్ 3. అలా కాకుండా నేనేం చేస్తున్నానంటే ఒకటే ప్రింటర్ కొంటున్నాను. ఎందుకు ఒకటే అంటే కాస్ట్ కటింగ్. 3 ప్రింటర్స్ కొంటే ఎక్కువైతది నాకు కాస్ట్ వచ్చేసి. ఒకటే ప్రింటర్ కొనేసి దాన్ని నెట్వర్క్‌లో జాయిన్ చేస్తే అప్పుడు వచ్చేసి 3 సిస్టమ్స్ ఒకటే ప్రింటర్‌ని యూజ్ చేయగలుగుతాయండి. అలా కాకుండా ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు కంపెనీలోనే చిన్న ఆఫీస్ నాది. అప్పుడు ఏంటి అంటే నాకు ప్రింటర్ అవసరమే. కాకుంటే అంత వర్క్ లోడ్ అనేది నాకు అవసరం లేదు నాకు. వర్క్ లోడ్ ఆ ప్రింటర్ పైన ఎక్కువ లేదు. చిన్న వర్క్ లోడ్ అంటే అప్పుడప్పుడు నాకు ప్రింట్స్ కావాలి. అటువంటప్పుడు నేనేం చేస్తా, ఒకటి ప్రింటర్ తీసుకొని ఆల్రెడీ 3 సిస్టమ్స్ ఉన్నాయి. ఈ ప్రింటర్ కూడా నెట్వర్క్‌లో జాయిన్ చేసేస్తే అప్పుడు ఏదైనా ఒక సిస్టమ్ దాన్ని అంటే దీని పైన కూర్చున్నోళ్ళు సిస్టమ్ 3 పైన చేస్తున్నోళ్ళు ఏం చేస్తారంటే ప్రింటర్‌ని యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే సిస్టమ్ 2, సిస్టమ్ 3 ఏదైనా ఒక ప్రింటర్ పైన కూర్చొని సిస్టమ్ పైన కూర్చొని ప్రింటర్‌ని మీరు యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ వచ్చేసి ప్రింటర్ ఏంటంటే హార్డ్‌వేర్ డివైస్. దాన్ని ఏం చెప్తామంటే హార్డ్‌వేర్ రిసోర్స్ అని చెప్తాం. ఇప్పుడు సిస్టమ్ 1ల ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ. ఇప్పుడు సిస్టమ్ 1ల అండ్ ఒక డాక్యుమెంట్ ఉంది. ఈ సిస్టమ్ 1 వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంది. నాకు సిస్టమ్ 3 వచ్చేసి థర్డ్ ఫ్లోర్‌లో ఉన్నది. సిస్టమ్ 1 మీద ఉన్న యూజర్ ఒక డాక్యుమెంట్‌ని షేర్ చేయాలనుకుంటున్నాడు. ఆ షేర్ చేసిన డాక్యుమెంట్ సిస్టమ్ 3కి వెళ్తదండి. దాన్ని ఏం చెప్తామంటే సాఫ్ట్‌వేర్ రిసోర్స్ అంటాం. అంటే ఇక్కడ వచ్చేసి ఏం జరిగిందండి? సాఫ్ట్‌వేర్ యొక్క షేరింగ్ జరిగింది. ఇంకొకటి హార్డ్‌వేర్ ప్రింటర్ యొక్క కూడా షేరింగ్ జరిగింది. దాన్నే మనం ఏం చెప్తామంటే నెట్వర్కింగ్ అని చెప్తాం. నెట్వర్క్‌లో కనెక్ట్ అయిన తర్వాత ఒకవేళ రిసోర్స్ షేర్ చేయగలిగితే దాన్నేం చెప్తాం మనం? నెట్వర్కింగ్ అంటాం. లేదు షేరింగ్ లేదు, జస్ట్ కనెక్టివిటీ ఉంటే దాన్నేం చెప్తాం? నెట్వర్క్ అని చెప్తాం. థ్యాంక్ యూ. ఒకవేళ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చండి. అప్డేట్ వీడియోస్ మీకు ఆటోమేటిక్‌గా మీ మెయిల్స్‌కి వచ్చేస్తాయండి. ఇంకొకటి ఇంకా వీడియోస్ చూడాలనుకుంటే మీరు మీ యొక్క బ్రౌజర్‌ని ఓపెన్ చేసి www.google.com టైప్ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్ బాక్స్‌లో లెర్న్ స్కిల్స్ ఫర్ యూ బేసిక్ నెట్వర్కింగ్ ఇన్ తెలుగు యూట్యూబ్ అని టైప్ చేస్తే నా యొక్క వేరే వీడియోస్ కూడా మీరు చూడగలుగుతారండి. థ్యాంక్ యూ.